క్రీస్తునందు ప్రియులారా, యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడును జీవాధిపతివైన మా రక్షకుడా, మీ ఘనమైన పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ మరొకసారి మీ వాక్యాన్ని ధ్యానం చేయటానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభు, మీరు మాట్లాడితే మేము వినాలని ఆశపడుతూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ బిడ్డలు ఎంతో ఆసక్తితో ఓపికతో ఉంటున్నారు. మీ బిడ్డలను మీరు దీవించండి. మీరే నోరు తెరచి మాట్లాడండి. మీ దాసుని నన్ను మీ బోరవలే వాడుకొని మీ మెల్లనైన స్వరాన్ని వినిపించమని మనం చేస్తున్నాం. ప్రభువా, ఈ రాత్రి వేళ హరుమగెద్దోని యుద్ధం, దాని ఫలితాలను గురించి మేము తెలుసుకోబోతున్నాం. నాయన, ప్రపంచ భవిష్యత్తులో మరొక అడుగు ముందుకు ఈ రాత్రి మేము వేస్తున్నాం. హరుమగెద్దోని యుద్ధం, దాని ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ ప్రపంచ భవిష్యత్తు మీ రాకడలో ఎలా ఉండబోతుందో ఈ రాత్రి మేము తెలుసుకోబోతున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అనేక మందిని రక్షణలోనికి నడిపించమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశాన్ని అందించి మీరు మహిం పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, యేసు క్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన అభివందనలు, శుభాలు, ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. రండి, ఇక తడవ చేయకుండా మనం దేవుని వాక్యం లోపలికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మన ముఖ్య అంశం, ఈ ప్రపంచ భవిష్యత్తులో క్రీస్తు రెండవ రాకడ పాత్ర. ఈ ప్రపంచ భవిష్యత్తులో క్రీస్తు రెండవ రాకడ పాత్ర అనగా, ఈ ప్రపంచ భవిష్యత్తు ఏ విధంగా క్రీస్తు రెండవ రాకడపై ఆధారపడి ఉందో, ఈ ప్రపంచ భవిష్యత్తుకి క్రీస్తు రెండవ రాకడకు మధ్య ఉన్న సంబంధం ఏంటో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ప్రపంచ భవిష్యత్తులో క్రీస్తు రెండవ రాకడ పాత్ర అను ఈ శ్రేష్టమైన సుదీర్ఘమైన అంశాన్ని దాదాపు 40 భాగాలుగా విభజించడం జరిగింది నా ధ్యానంలో. ఆ లెక్కకొస్తే 40 వర్తమానాలు అందించవలసి వస్తుంది. గత సంవత్సరం 5 రోజులు 5 రాకడ వర్తమానాలు మీకు అందించడం జరిగింది. తిరిగి ఈ సంవత్సరం మరొక 5 వర్తమానాలు మరి రెండవ రాకడకు సంబంధించి మనం వింటూ ఉన్నాం. గత 3 దినాల్లో 3 శ్రేష్టమైన విలువైన విషయాలు మనం తెలుసుకున్నాం. మొదటి రాత్రి యెరూషలేము దేవాలయం తిరిగి కట్టబడే విధానాన్ని గురించి మనం తెలుసుకున్నాం. రెండవ రాత్రి సంఘం ఎత్తబడటాన్ని గురించి మనం తెలుసుకున్నాం. నిన్నటి రాత్రి వేళ సంఘం ఎత్తబడిన తర్వాత 2 సాక్షులు ఎలాగా భూమి మీదకు వస్తారో, వారి కార్యాలు ఎలాగా ఉంటాయో గత రాత్రి మనం తెలుసుకున్నాం. ఈ రాత్రి ఇంకొంచెం ముందుకు వెళ్ళబోతున్నాం. ఈ ప్రపంచ భవిష్యత్తులో క్రీస్తు రెండవ రాకడ పాత్ర అను శ్రేష్టమైన అంశంలో నుండి ఈ రాత్రి మరొక ఉపంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. అదేంటంటే, హరుమగెద్దోను యుద్ధము, దాని ఫలితాలు. ఇది చాలా శ్రేష్టమైనటువంటి అంశం, కొంచెం పెద్ద అంశం. అయితే సమయం చాలదు కనుక నేను క్లుప్తీకరించి చెప్తాను. ఎందుకంటే మిమ్మల్ని ఎక్కువసేపు కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదు. అందువల్ల ఉన్న సమయంలోనే ఈ వివరాలను నేను మీకు టక్ చెప్తానికి ప్రయత్నం చేస్తాను. మీరు చక్కగా నోట్ చేసుకోండి, జాగ్రత్తగా వినాలి. హరుమగెద్దోను యుద్ధము, దాని ఫలితాలు. ఈ అంశంలో నుండి మనం నేర్చుకునే సంగతులు ఏంటంటే, అసలు హరుమగెద్దోను అనే స్థలము యొక్క ప్రాముఖ్యత ఏమిటి మొదట తెలుసుకోవాలి. హరుమగెద్దోను యుద్ధాన్ని గురించి తెలుసుకునే ముందు, హరుమగెద్దోను యుద్ధ ఫలితాలు తెలుసుకునే ముందు, అసలు ఈ హరుమగెద్దోను అనే స్థలం ఎక్కడుంది, ఆ స్థలము యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది మొదట తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ హరుమగెద్దోను యుద్ధం ఎప్పుడు జరుగుతుంది, ఎవరెవరికి మధ్య జరుగుతుంది, మూడవది ఈ యుద్ధం ఎలా జరుగుతుంది, ఆ తర్వాత యుద్ధం జరిగినాక దాని పర్యవస్థానం ఎలా ఉంటుంది, ఆ యుద్ధం యొక్క ఫలితాలు ఏంటి, రిజల్ట్ ఏంటి, ఈ వివరాలు ఈ రాత్రి మనం తెలుసుకోబోతున్నాం. మొదటిగా హరుమగెద్దోను స్థలము యొక్క ప్రాముఖ్యత. రెండవది, హరుమగెద్దోను యుద్ధం ఎప్పుడు, ఎవరెవరికి మధ్య అది జరుగుతుంది. యుద్ధం అంటే 2 బ్యాచీలు ఉంటాయిగా, ఎప్పుడు జరుగుతుంది ఆ యుద్ధం, ఎవరెవరికి మధ్య జరుగుతుంది. మూడవది, ఆ హరుమగెద్దోను యుద్ధం ఎలా జరుగుతుంది. ఆ తర్వాత ఆ యుద్ధం జరిగినాక జరిగే ఫలితాలు ఏంటి. ఒక యుద్ధం జరిగినప్పుడు కొన్ని ఫలితాలు సంభవిస్తాయి కదా, దాని ఫలితాలు ఏమిటి మనం ధ్యానం చేయబోతున్నాం. చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాలి. అయితే ఈ హరుమగెద్దోను యుద్ధం, దాని ఫలితాలు చెప్పే ముందు మరి ఉపోద్ఘాతం కొంత నేను జ్ఞాపకం చేయాలి. కారణం ఏంటంటే, మరి చాలా మంది క్రొత్త వారు వచ్చి ఉంటారు. వారికి అర్థం అవ్వాలంటే, నిన్న వచ్చిన వాళ్ళకి అర్థమైంది కానీ ఈరోజు నూతనంగా వచ్చిన వారికి అర్థం కాదు. వారికి అర్థమయ్యే నిమిత్తం కొంచెం నేను గతాన్ని గుర్తు చేసి లోపలికి వస్తాను. ప్రియులారా, ఈ హరుమగెద్దోను యుద్ధం, దాని ఫలితాలు మనం ధ్యానం చేయాలంటే అసలు మొదట మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను మనం 2 భాగాలుగా విభజించాలి. ఇది మన ముఖ్యమైన సూత్రం. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను మనం 2 భాగాలుగా విభజిస్తాం.
మొదటి భాగం రహస్య రాకడ, దానినే సంఘము ఎత్తబడుట, ర్యాప్చర్, క్రీస్తు రాకడ ధ్వని అని పిలుస్తాం. రెండవది బహిరంగ రాకడ. ఈ రెంటిని కలిపి మనం రెండవ రాకడ అని పిలుస్తూ ఉంటాం. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో రెండు ఘట్టాలు ఉన్నాయి. మొదటిది రహస్య రాకడ, రెండవది బహిరంగ రాకడ. ఈ రెంటికి మధ్యలో 7 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది. రహస్య రాకడకు బహిరంగ రాకడకు మధ్యలో 7 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది. రహస్య రాకడ అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు పరలోకములో నుండి మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని రమ్మని పిలవటం. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పరలోకం నుండి మధ్యాకాశానికి వచ్చి ఒక్కసారి భూ అని బోర ధ్వనిస్తాడో వెంటనే కృపాయుగం ముగించబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘాన్ని ఉన్న పాటున రెప్పపాటులో ఏకకాలములో మహిమ శరీరాలు ధరింపచేసి తీసుకొని పోతాడు. దాన్ని రహస్య రాకడ అంటారు. అనగా రహస్య రాకడలో సంఘము యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలో కలుసుకుంటారు. అయితే బహిరంగ రాకడ అంటే ఏంటంటే ఆ ఎత్తబడిన సంఘము 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఉండి అక్కడ విశ్రాంతి తీసుకుంటుంది. అదే 7 సంవత్సరాల కాలంలో ఎడవబడినటువంటి ప్రజలు శ్రమల పాలైపోతారు. రక్షణ పొందిన వారు, పరిశుద్ధులుగా జీవిస్తున్నవారు ఎత్తబడే సంఘంలో వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఎడవబడినటువంటి ప్రజలు ఆ 7 సంవత్సరాల కాలంలో శ్రమలు అనుభవిస్తారు. ఈ 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత యేసు ప్రభువారు దేవదూతలను వెంట పెట్టుకొని ఎత్తబడిన ఆ సంఘాన్ని వెంట పెట్టుకొని రెండవసారి భూమి మీదకి వస్తాడు. గతంలో 2000 సంవత్సరాల క్రితం ఒకసారి భూమి మీదకి వచ్చి వెళ్ళాడు. ఈసారి సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ సంఘాన్ని వెంట పెట్టుకొని దేవదూతలను వెంట పెట్టుకొని రెండవసారి ఈ భూమి మీదకి వస్తాడు. ఒలీవల కొండ మీద పాదాలు నిలుపుతాడు. దాన్ని రెండవ రాకడ అని పిలుస్తారు. దాన్ని బహిరంగ రాకడ అంటారు. అనగా యేసుక్రీస్తు వారు రెండవసారి ప్రత్యక్షంగా భూమి మీదకి వస్తాడు. అప్పుడు ప్రకటన గ్రంథం 1:7 నెరవేరుతుంది. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులు ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. ఎప్పుడు? సంఘం ఎత్తబడినప్పుడు కాదు. సంఘం ఎత్తబడేది రహస్య సంగతి, అది రహస్యంగా జరిగే ఒక గడియ. అయితే బహిరంగ రాకడలో ఆ సంఘాన్ని వెంట పెట్టుకొని ఆయన భూలోకానికి గర్జించు సింహంలాగా వస్తూ ఉండగా, ఆయన ఒలీవల కొండపై అడుగు పెడుతూ ఉండగా భూలోకములో ఉన్న ప్రజలందరూ చూసి రొమ్ము కొట్టుకుంటారు. పిల్లరా, యేసుక్రీస్తు వారు ఈ విధంగా 7 సంవత్సరాలు శ్రమలైపోయిన తర్వాత సంఘాన్ని వెంట పెట్టుకొని రెండవసారి ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఒలీవల కొండ మీద ఆయన నిలబడినప్పుడు ఈ హరుమగెద్దోను యుద్ధం జరుగుతుంది. ఆ సందర్భం కోసం నేను ఇది చెప్తుంది. అంటే ముందు సంఘం ఎత్తబడాలి, ఆ సంఘం 7 సంవత్సరాలు అక్కడ ఉండాలి, ఇక్కడేమో శ్రమలు జరగాలి. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ సంఘాన్ని దేవదూతలు వెంట పెట్టుకుని యేసు ప్రభు రెండవసారి భూమి మీదకు రావాలి. ఆయన భూమి మీదకు వచ్చి ఒలీవల కొండ మీద నిలబడి అప్పుడు అంత్యక్రీస్తుతో యుద్ధం చేస్తాడు. అంత్యక్రీస్తుకి యేసుక్రీస్తు వారికి మధ్య జరిగే యుద్ధాన్ని హరుమగెద్దోను యుద్ధం అంటారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి యుద్ధం. ఒక రకంగా చెబితే మొదటి 2 ప్రపంచ యుద్ధాల కంటే కూడా ఘోరమైనటువంటి యుద్ధం. దీనిని మనం 3వ ప్రపంచ యుద్ధం అనుకున్నా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఇది అంత్యక్రీస్తుకి యేసుక్రీస్తు వారికి మధ్య జరుగుతున్నటువంటి ఘోర యుద్ధం అన్నమాట. యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ మీదకి వచ్చి నిలబడినప్పుడు ఆయనతో పాటు కోట్లాది మంది దేవదూతలు, ఆయనతో పాటు ఎత్తబడి దిగి వచ్చినటువంటి సంఘం ఉన్నప్పుడు ఈ అంత్యక్రీస్తు అనేవాడు ఏం చేస్తాడంటే, అప్పటికే ఈ 7 సంవత్సరాలు భూలోకంలో అతడు పరిపాలన చేస్తుంటాడు గనుక, అతను రాజ్యం బాగా స్థిరపడిద్ది గనుక అతడు ఏం చేస్తాడంటే గొప్ప సైన్యాన్ని సమకూర్చుకొని యేసుక్రీస్తుని ఎదిరించడానికి, యేసుక్రీస్తుని సంఘాన్ని జయించడానికి అంత్యక్రీస్తు అనేవాడు గొప్ప సైన్యాన్ని సమకూర్చుకొని యెరూషలేం పట్టణం నుండి బయలుదేరి హరుమగెద్దోను అనే స్థలంలో నిలబడతాడు. యేసుక్రీస్తు వారేమన్నా ఒలీవ కొండ మీదకి వచ్చి నిలబడ్డాడు. అంత్యక్రీస్తు ఏమన్నా యెరూషలేం అతని రాజధాని. యెరూషలేములో నుండి బయలుదేరి గొప్ప సైన్యాన్ని తీసుకొని లక్షలాది మంది సైన్యంతో హరుమగెద్దోను అనేటువంటి స్థలానికి వచ్చి నిలబడతాడు. ఆ స్థలంలో యేసుక్రీస్తు వారికి అంత్యక్రీస్తుకు మధ్య ఘోరంగా జరిగేటువంటి యుద్ధాన్ని హరుమగెద్దోను యుద్ధము అంటారు. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని నేను మీతో చెప్పాలి. ఈ హరుమగెద్దోను యుద్ధాన్ని గురించి వివరించే ముందు ఈ స్థలానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను నేను కొంచెం గుర్తు చేస్తాను. ఈ హరుమగెద్దోను యొక్క అసలు పేరు ఏంటంటే మెగెద్దోను. పాత నిబంధనలో దీనిని మెగెద్దోను అనేటువంటి పేరుతో పిలవటం జరిగింది. ఇది ఒక పెద్ద యుద్ధ స్థలం. ఇశ్రాయేలు దేశము చుట్టూ చాలా కొండలు ఉన్నాయి.
చాలా లోయలు ఉన్నాయి, చాలా మైదానాలు ఉన్నాయి, మరి చాలా చిన్న చిన్న గుట్టలు, లోయలు ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి మీరు మ్యాప్ చూడగలిగితే ఇశ్రాయేలు దేశం విచిత్రమైనటువంటి రూపంలో ఉంటుంది. ఆ దేశం చుట్టూ చాలా కొండలు ఉన్నాయి, చాలా లోయలు ఉన్నాయి, చాలా మైదానాలు ఉన్నాయి. ఈ హరుమగెద్దోను ఏమని పిలుస్తారంటే మెగెద్దోను అంటారు. ఈ మెగెద్దోను అనేటువంటిది ఒక మంచి విశాలమైనటువంటి యుద్ధ మైదానం. ఎక్కడుందంటే ఈ మైదానం కర్మేలు పర్వతానికి గిల్బోవా పర్వతానికి మధ్య ఉన్నటువంటి మైదానం. అటు కర్మేలు పర్వతం ఉంటుంది, ఇటు గిల్బోవా పర్వతం ఉంటుంది. ఈ మధ్యలో విశాలమైనటువంటి ప్రదేశాన్ని మెగెద్దోను మైదానం అంటారు. ఇక్కడ ఇశ్రాయేలు యుద్ధం చేసుకోవటం అంటే చాలా ఆనందం అన్నమాట. ఇశ్రాయేల్ తన్నుకొని వచ్చేది ఇక్కడే. మన భారతదేశంలో కూడా మీకు తెలుసో తెలుసు కానీ ఆ పానుపట్టు అనేటువంటి ఒక గ్రామం ఉంది ఢిల్లీ దగ్గరలో. ఆ పానుపట్టు దగ్గర తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉండే. మొదటి పానుపట్టు యుద్ధం, రెండో పానుపట్టు యుద్ధం, మూడో పానుపట్టు యుద్ధం అని మనం చదువుతూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు. అంటే యుద్ధానికి ఒక మంచి స్థలంగా దాన్ని సెలెక్ట్ చేసుకునేవాళ్ళు, ఎదురుబాళ్ళు నిలబడి తన్నుకోవడానికి, యుద్ధం చేసుకోవడానికి నిలబడేవాళ్ళు. అట్లాగనే ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలు యుద్ధం చేయడానికి ఒక మంచి సెలెక్ట్ చేసుకున్న ప్రదేశం ఏంటంటే మెగెద్దోను. ఈ మెగెద్దోను మైదానం రెండు పర్వతాల మధ్య ఉండటం వల్ల ఇక్కడ బాగా శత్రువులు ఎదురెదురు నిలబడుకోవటం, యుద్ధాలు చేసుకోవటం, ఒకరు సత్తా ఒకరు చూయించుకోవటం. అయితే ఈ మెగెద్దోను అనేటువంటి స్థలం ఎంత ప్రాముఖ్యమైందంటే పాత నిబంధనలు క్లుప్తంగా చెప్తాను. ఇక్కడ 5 యుద్ధాలు జరిగాయి. అదంతా చెప్పాలని చరిత్ర సమయం చాలదు. 5 యుద్ధాలు జరిగినాయి. ఇంకా చాలా ఉండుండొచ్చు. మన పరిశుద్ధ గ్రంథంలో ముఖ్యంగా ఈ మెగెద్దోను అనేటువంటి స్థలంలో, అనగా ఇశ్రాయేలు దేశంలో పాత నిబంధన కాలంలో దాదాపు ఒక 5 యుద్ధాలు జరిగినాయి. మొదటి యుద్ధం ఎప్పుడు జరిగిందంటే న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినప్పుడు ఈ బారాకు అనేటువంటి వ్యక్తి వారి మరొక శత్రువు అయినటువంటి యాబేనును జయించడం జరిగింది మెగెద్దోను దగ్గర. బారాకు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు యాబేను అనేటువంటి మరొక రాజుని మెగెద్దోను అనేటువంటి స్థలంలో జయించడం జరిగింది. ఆ తర్వాత గిద్యోను అనేటువంటి మరొక న్యాయాధిపతి ఇదే స్థలంలో యుద్ధాన్ని ప్రకటించి మిద్యానీయులను చిత్తుగా ఓడిస్తాడు. కనుక 2 న్యాయాధిపతుల కాలంలోనే ఈ స్థలంలో యుద్ధాలు జరిగాయి. 2 ఇశ్రాయేలు న్యాయాధిపతులు విజయాన్ని సాధించారు. అయితే ఇదే స్థలంలో మరొక 3 ఇశ్రాయేల్ రాజులు యుద్ధాల్లో ఓడిపోయారు. సౌలు రాజు గురించి మీ అందరికి తెలుసు. ఇశ్రాయేలీలు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు, సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయంలో చూస్తాం. ఈ గిల్బోవా పర్వతం మీద, అనగా ఈ యొక్క మెగెద్దోను అనేటువంటి మైదానంలో ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలులకు మధ్య ఘోర యుద్ధం జరుగుతుండగా ఆ యుద్ధంలో సౌలు అతని కుమారులు చనిపోతారు. ఆ సౌలు చనిపోయిన స్థలం మెగెద్దోను. ఆ తర్వాత యూదా రాజు అయినటువంటి అహజ్యా అనేటువంటి అతడు ఈ మెగెద్దోను అనేటువంటి స్థలంలో చంపబడతాడు. అతడు ఒక రాజు. ఆ తర్వాత యూదా రాజు అయినటువంటి మరొక వ్యక్తి యోషియా ఐగుప్తుతో ఇదే స్థలానికి యుద్ధంలో ఢీకొని ఆ యుద్ధంలో యోషియా చనిపోతాడు. ఇట్లు ఇశ్రాయేలు చరిత్రలో మెగెద్దోను అనేటువంటిది ఒక ఫేమస్ ప్లేస్ అన్నమాట. యుద్ధాలు చేయటానికి, సత్తా చూయించుకోవటానికి, తన్నుకొని ఎవరికి వారే విజేతలుగా ప్రకటించుకోవటానికి ఈ మెగెద్దోను అనేటువంటి స్థలాన్ని ఒక శవాలకరమైన స్థలంగా నిర్ణయించుకుంటారు. సో ఇక్కడే ఇశ్రాయేలీలకి యాబేనుకి యుద్ధం జరిగింది. ఇక్కడే ఇశ్రాయేలుకి మిద్యానీయులకి జరిగింది. ఇక్కడే ఇశ్రాయేలుకి ఫిలిస్తీన్లకి జరిగింది. ఇక్కడే ఇశ్రాయేలీల రాజు యోధా రాజు అయినటువంటి అహజ్యా చనిపోయాడు. ఇక్కడే ఇశ్రాయేలుకి ఐగుప్తీలకు కూడా ఒక యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో ఇశ్రాయేల్ రాజు అయినటువంటి యోధా రాజు అయిన యోషియా అక్కడే చనిపోయాడు. ఈ విధంగా పాత నిబంధన కాలంలో మెగెద్దోను అనేటువంటిది ఒక మంచి యుద్ధ భూమి, ఒక యుద్ధ స్థలం. ఆ మెగెద్దోను భూమిలో ఎవరైనా విజయాన్ని సాధిస్తే వారు విజేతలుగా ప్రకటించుకుంటారు. అందువల్ల ఇప్పుడు ప్రకటన గ్రంథం 19-20 అధ్యాయాల్లో మనం చూస్తే, ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్న హరుమగెద్దోను యుద్ధం, దాని ఫలితాలు అనేటువంటి అంశం ప్రకటన గ్రంథం 19-20 అధ్యాయాల్లో మనం చూస్తాం. అక్కడ మనం చూసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ మెగెద్దోను అనేటువంటి స్థలం యుద్ధాలకు ప్రసిద్ధిగాంచిన స్థలం గనుక, ఓటమి గెలుపులు అనేటువంటివి ఇక్కడ నుంచి బయలుదేరతాయి గనుక, ఇక్కడ గెలిచిన వారు విజేతలుగా ప్రకటించుకుంటారు గనుక, యేసుక్రీస్తు వారు రెండవసారి సంఘాన్ని వెంట పెట్టుకొని, దేవదూతలను వెంట పెట్టుకొని పౌరుషంతో వచ్చి ఒలీవల కొండ మీద నిలబడతాడు. ఆయన ఒలీవల కొండ మీద నిలబడగానే ఒలీవల కొండ 2గా చీలుతుంది. 2గా చీలి మధ్యలో ఒక విశాలమైన లోయ ఏర్పడుతుంది. ఆ లోయ పేరు యెహోషువపాతు లోయ. ఎందుకు ఆ విధంగా ఈ ఒలీవల కొండ 2గా చీలింది, ఎందుకు మధ్య విశాలమైన లోయ ఏర్పడుతుందంటే, అంతకుముందు ఈ అంత్యక్రీస్తు అనేవాడు ఇశ్రాయేలు ప్రజలను తరిమేశాడు యెరూషలేములో నుండి. వాళ్ళు పారిపోయి అరణ్యానికి వచ్చారు. వారిని చిక్కినట్టుగా చంపుతూ ఉన్నాడు అంత్యక్రీస్తు. అందువల్ల యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు
ఒలీవల కొండను రెండుగా చీల్చి మధ్యలో ఉన్నటువంటి ఆ లోయలో ఇశ్రాయేలు ప్రజలను దాచి పెడతానికి అన్నమాట. అంత్యక్రీస్తు చేతుల్లో వారు పడకుండా అంత్యక్రీస్తు బారి నుండి ఇశ్రాయేలు ప్రజలను భద్రపరచడం కోసం దేవుడు కొండను చీల్చి ఒక లోయను ఏర్పాటు చేసి ఆ యెహోషాపాతు లోయలో ఇశ్రాయేలీలను మొదట దాచి పెడతాడు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం తర్వాత టిక్ చేసుకొని చదువుకోండి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో యేసుక్రీస్తు వారు రెండవసారి ఈ విధంగా ఒలీవల కొండ మీదకి వస్తాడని, అప్పుడు ఒక యెహోషాపాతు లోయ అక్కడ ఏర్పడుతుందని ఆ వివరాలు మనం చూస్తాం. ఈ విధంగా యేసుక్రీస్తు వారు రెండవసారి వచ్చి ఈ హర్మగెద్దోను యుద్ధం చేసే ముందు ఒలీవల కొండ మీద నిలబడి ఆ ఒలీవల కొండను చీల్చి మధ్యలో ఒక లోయ ఏర్పడిన తర్వాత ఆ లోయలో ఇశ్రాయేలు ప్రజలను మొదట భద్రంగా దాచి పెడతాడు. ఎందుకంటే ఆ యుద్ధంలో ఎవరు చావకుండా ఉండటానికి, ఇశ్రాయేలు ప్రాణాలు కోల్పోకుండా ఉండటానికి దేవుడు తన ప్రజలను ఆ లోయలో భద్రపరుస్తాడు ముందు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఈ హర్మగెద్దోను యుద్ధం ప్రారంభమవుతుంది. అందుకే ఈ మధ్య పేపర్లో ఒక విషయాన్ని వేశారు, మీకు గుర్తుందో లేదో కానీ ఒలీవల కొండ మీద ఒక 5 స్టార్ హోటల్ కట్టాలని చెప్పి ప్రయత్నాలు చేశారు. ఇంజనీర్లు అక్కడికి వెళ్ళి ట్రై చేశారు, అంతర్జాతీయ హోటల్ ఒకటి కడదామని. భవిష్యత్తులో ఇజ్రాయెల్ దేశానికి మంచి భవిష్యత్తు ఉంది కనుక, మరి యెరూషలేం పట్టణం ప్రపంచానికి సెంటర్లో ఉంది కనుక ఆ యెరూషలేం పట్టణానికి దగ్గరలో ఉన్న ఈ ఒలీవల కొండ మీద ఒక మంచి అంతర్జాతీయ 5 స్టార్ హోటల్ ఒకటి కడదాం. అప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు మొత్తం ఆ హోటల్కి వస్తారు. అట్లాగా చిన్నగా ఇజ్రాయెల్ దేశాన్ని కొంత డెవలప్ చేయొచ్చు అని హోటల్ కడటానికి అక్కడ కొండ మీద ప్లాన్ చేయడానికి వెళితే అక్కడ ఏం జరిగిందంటే ఇంజనీర్లు ఆ స్థలం చూసి అన్నారు, ఇక్కడ హోటల్ కట్టడం అనవసరం, ఇక్కడ పెట్టుబడి పెట్టడం అనవసరం, భవిష్యత్తులో ఇది రెండుగా చీలేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పారు. జకర్యా గ్రంథంలోనేమో ఎప్పుడో యేసుక్రీస్తు అక్కడికి వస్తాడని, అది రెండుగా చీలి మధ్యలో ఏర్పడుతుందని, అసలు యేసుక్రీస్తు వారు పుట్టక ముందే ఆయన రెండవసారి వచ్చేదాని గురించి రాశాడు జకర్యా. జకర్యా ప్రవచనం చెప్పే సమయానికి అసలు యేసుక్రీస్తు పుట్టలేదు, ఆయన భూలోకానికి రాలేదు. యేసుక్రీస్తు వారు పుట్టక ముందే, ఆయన భూలోకానికి రాకముందే ఆయన రెండవసారి ఒలీవల కొండ మీదకి వస్తాడు, అప్పుడు ఒలీవల కొండ చీలు లోయ ఏర్పడుతుందని చెప్పి జకర్యా గ్రంథంలో ఎప్పుడో బీసీ దాదాపు ఒక 400 సంవత్సరాల క్రితం రాసి పెడితే, ఇప్పుడు ఇంజనీర్లు ప్రయత్నం చేసి ఏం చెప్పారంటే భవిష్యత్తులో త్వరలో ఈ ఒలీవల కొండ రెండుగా చీలవచ్చు, దీని మీద ఏది కట్టినా ప్రమాదమే అని చెప్పారు. అది పేపర్లో కూడా వేశారు. అంటే మీరు ఆలోచించండి, ఒకప్పుడు చెప్పినటువంటి ప్రవచనాన్ని ఇప్పుడు శాస్త్రజ్ఞులు నిర్ధారణ కూడా చేస్తున్నారు. అంటే ఈ విధంగా హర్మగెద్దోను యుద్ధం జరిగే ముందు యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ మీదకి వచ్చి నిలబడాలి, అప్పుడు లోయ ఏర్పడాలి. ఆ లోయలో ఇశ్రాయేలు ప్రజలు మొత్తం వచ్చి దాక్కోవాలి, ఎవరు ఆ యుద్ధంలో చనిపోకుండా. అప్పుడు అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే ఉక్రోషముతో 7 సంవత్సరాల నుంచి ఈ ప్రపంచాన్ని నేను పరిపాలిస్తూ ఉంటే, ఈ ప్రపంచం మీద నేను నియంతగా ఉంటే మరొక వ్యక్తి వచ్చి ఒలీవల కొండ దగ్గర నిలబడ్డాడు అని అతన్ని జయించటానికి అతి రోషంతో లక్షలాది మంది ప్రపంచ సైన్యాన్ని సమకూర్చుకొని ప్రియులారా ఒక పెద్ద సమూహంగా యెరూషలేములో నుండి బయలుదేరి హర్మగెద్దోను అనే స్థలంలో నిలబడతారు. యేసుక్రీస్తు వారు ఒలీవ కొండ మీద నిలబడి ఉన్నాడు. ఇతడేం చేశాడంటే యేసుక్రీస్తుని ఎదిరించడానికి, యేసుక్రీస్తుని సంఘాన్ని ఇశ్రాయేలు ప్రజలను సంహరించడానికి తన 7 సంవత్సరాల రాజ్యాన్ని ఆల్రెడీ స్థిరపరుచుకొని ఉన్నాడు గనుక గొప్ప సైన్యముతో ప్రపంచంలో తనకున్న మద్దతంతా సమకూర్చుకొని ఆ సైన్యాన్ని తీసుకొచ్చి హర్మగెద్దోను అనేటువంటి స్థలములో మోహరింపచేస్తాడు. ఇక మోహరించి వారు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండగా ప్రియులారా హర్మగెద్దోను యుద్ధంలో జరిగే సన్నివేశం ఏంటంటే యేసుక్రీస్తు వారు అలాగే నిలబడి ఉంటాడు. ఆయన నోటి ఊపిరితో లక్షలాది మంది వచ్చిన సైనికులు మొత్తం ఆన్ ద స్పాట్ లో చచ్చిపోతారు అన్నమాట. అంటే అక్కడ యుద్ధం జరిగేది లేదు. వారు యుద్ధానికి వచ్చారు, యుద్ధంలో పంతులు తీరి నిలబడి ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు తన నోట నుండి వచ్చు ఊపిరితో అక్కడ ఆన్ ద స్పాట్ లోకి ఎంతమంది వచ్చారో ఆ లక్షలాది మంది సైనికుల్ని మొత్తాన్ని నాశనం చేస్తాడు. ఆ యుద్ధం దగ్గరికి వచ్చిన లక్షలాది మంది సైనికుల్ని, ఆ యుద్ధాన్ని చూడటానికి వచ్చినటువంటి ప్రజలు, అక్కడ ఉండేటువంటి మంత్రులు, అక్కడుండే సైన్యాధిపతులు కానీ సహస్రాధిపతులు కానీ శాస్త్రజ్ఞులు కానీ ఆన్ ద స్పాట్ లో ప్రపంచం మొత్తం నాశనం కాదు కానీ ఆ హర్మగెద్దోను అనే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతవరకు అయితే యుద్ధం చేయడానికి ఎంతమంది వచ్చారో, ఎంతమంది ఆ యుద్ధానికి సహకరిస్తున్నారో, ఎంతమంది ఆ యుద్ధాన్ని చూడాలనుకున్నారో యేసుక్రీస్తు వారు తన నోటి ఊపిరి అని అలా అనగానే అగ్ని వచ్చేసి మొత్తాన్ని దహించి పడేసేస్తుంది అన్నమాట. ఒక్క రోజులో జరిగిపోయేది హర్మగెద్దోను యుద్ధం. యేసుక్రీస్తు వారు తన సంఘాన్ని వెంట పెట్టుకుని వచ్చేటప్పుడు బహు పౌరుషంతో వస్తాడు. ఇప్పటిలాగా అప్పుడు కృప చూపించేవాడు కాదు. ఇప్పుడైతే తన సంఘాన్ని తీసుకొని పోవటానికి, ఇంకా అనేకులు రక్షణ పొందాలని,
వారందరూ ఆ ఎత్తబడే సంఘంలో ఉండాలని ప్రస్తుతం ఆయన కృప చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. అయితే ఆయన రెండవసారి వచ్చేటప్పుడు గర్జించు సింహంలాగా రాబోతున్నాడు. అప్పుడు ఆయన వెంట కోట్లాది మంది దేవదూతలు ఉంటారు. ఆయన వెంట సంఘం ఉంటుంది. ఆయన సంతోష భరితుడై, అత్యంత భరితుడై ఆయన వస్తూ ఉండగా ఈ అంత్యక్రీస్తు గొప్ప సైన్యముతో ఎదుర్కోవాలని ప్రయత్నం చేసినప్పుడు తన నోటి ఊపిరితో అగ్ని రప్పించి అక్కడున్న వాళ్ళు మొత్తాన్ని కాల్చిపడేస్తాడు. అంతటితో ఆ హరుమగెద్దోని యుద్ధంలో యేసుక్రీస్తు వారు విజయితగా ప్రకటించుకుంటాడు. ఇజ్రాయేలు దేశంలో మెగద్దోని స్థలంలో అనేకమైన యుద్ధాలు జరిగి ఏ విధంగా జయ అపజయాలు ప్రకటించబడ్డాయో, రేపు చిట్ట చివరిలో ప్రపంచం ముగింపుకొచ్చే ముందు అదే స్థలంలో మెగద్దోనులో గొప్ప యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో గొప్ప వధ, ఆ యుద్ధంలో లక్షలాది మంది మరణం, అగ్నితో దహించబడతారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ యుద్ధాన్ని ముగించిన తర్వాత పరిస్థితులు ఎలాగుంటాయో తెలిసినా, ఆ హరుమగెద్దోని యుద్ధం తర్వాత 8 ఫలితాలు జరుగుతాయి. 1 by 1 చెప్తాను, నోట్ చేసుకోండి. ఎప్పుడైతే అంత్యక్రీస్తుకి యేసుక్రీస్తు వారికి మధ్య హరుమగెద్దోని యుద్ధం జరుగుతుందో, ఆ యుద్ధంలో యేసుక్రీస్తు నోట నుండి వచ్చి ఊపిరితో వీరందరూ నాశనం చేయబడతారో, అక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తం దహించబడతారో, ఆ తర్వాత జరిగే ఫలితాలు ఏంటంటే హరుమగెద్దోని యుద్ధం యొక్క ఫలితాలు. మొట్టమొదటి ఫలితం ఏంటంటే, యుద్ధం జరిగి వారందరూ చచ్చిపోయిన వెంటనే ఒక బలిష్ఠుడైనటువంటి దేవదూత సంతోషంగా ఎగురుతూ ఆకాశంలోకి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు తెలిసిన, ఆకాశంలో అటు ఇటు తిరుగుతూ ఎగురుతున్నటువంటి పక్షులు మొత్తాన్ని పిలుస్తాడన్నమాట. పక్షులకు ప్రేమ విందు. ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షులన్నింటినీ హరుమగెద్దోని యుద్ధం దగ్గరికి పిలిచి ఆ పక్షులతో చెప్తాడు, ఈ బలిష్ఠుడైన దేవదూత రాజుల యొక్కయు, సహస్రాధిపతులు యొక్కయు, సైనికులు యొక్కయు, సామాన్యులుదేమి ధనికులుదేమి, బలిష్ఠులైన వారుదేమి, అందరి మాంసమును భుజించుటకు, కడుపారతిని తృప్తి పడుటకు రండి పక్షులారా, మీకు ప్రేమ విందు అని చెప్తాడు. హరుమగెద్దోని యుద్ధంలో జరిగే మొదటి ఫలితం ఏంటంటే పక్షులకు ప్రేమ విందు. ఆ ఎగురుచున్న బలిష్ఠుడైన దేవదూత పక్షులన్నిటినీ పిలవగా, ప్రియులారా, ఆ పక్షులు హరుమగెద్దోని స్థలం దగ్గరికి వచ్చి అక్కడ చనిపోయిన వారి యొక్క మాంసాన్ని పొడుచుకొని కడుపారా తింటాయి. ఇప్పుడు మనం చక్కగా చికెను, మటను, ఫ్రై, చేపలు తెగ తింటున్నాం కదా, వాటిని నచ్చి చంపేస్తున్నాం కదా, రేపై మనల్ని పొడుచుకొని తింటాయి. నన్ను తింటావా అని చెప్పి రాజుల మాంసాన్ని, మంత్రుల మాంసాన్ని, సహస్రాధిపతుల మాంసాన్ని, శాస్త్రజ్ఞుల మాంసాన్ని, కోటీశ్వరులేంటి, పేదవాళ్ళేంటి, ఒక్కొక్కరి మాంసాన్ని పొడుచుకొని తృప్తిగా తింటాయి. హరుమగెద్దోని యుద్ధంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గెలిచిన తర్వాత మొదటగా చేసే విందది అన్నమాట. తన జయానికి సూచనగా తన శత్రువులైన వారందరిని సంహరించి వారి మాంస